బయటకు రావాలంటేనే వణుకు పుడుతుంది. ఎందుకు లెగుస్తాడో తెలీదు, ఇంత పొద్దున్నే లెగుస్తాడు. పొద్దున్నే పెంట అంటే హోటల్ స్టైల్లో చేస్తున్నాను. కన్నం తినే ఉంటారు కానీ చెప్తే అమ్మ 3ంటికి అంట తినేది. నేహా అబ్జీ హాయ్ వాళ్ళు బుగ్గు చుక్క పెట్టించుకుంటుండే తమ్ముడు. చూడండి బుగ్గు చుక్క ఎంత అందంగా ఉందో. ఈయన కొడుకి బుగ్గు చుక్క పెట్టించుకొని ఇంకా పడుకొని చూస్తుండు. బాగున్నాడు వాడు ఈ డ్రెస్ లో. నియా నా క్యా ఫౌజీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవ్స్ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఇంకా ఈరోజు అయితే మా పాప ఇంకా వాళ్ళ నాయనమ్మ షాప్ దగ్గరికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇంకా నాకు జలుబు జ్వరం వస్తుందని అయితే ఇంక పాపం తను 2 రోజుల నుంచి వెళ్తుంది. ఇంకా నిన్న వెళ్ళింది, ఈరోజు వెళ్ళింది. ఈ రోజుతో కలిపి 2 రోజులు అయితే ఫ్రెండ్. ఇప్పుడైతే ఇంకా ఆమె కూడా చూపిస్తాను చూడండి. నా ఫ్రెండ్ టైం 6 అయినా కూడా చీకటిగా ఉంది ఫ్రెండ్. बच्ची जाती है बाहर आती है ना. 6 అయినా కూడా చీకటిగా ఉంది. ఇంకా పాప వెళ్ళిద్ది ఫ్రెండ్స్. ఇంకా మా అక్క అయితే రోడ్డు అయితే తొందరగా ఊడుస్తుంది ఈరోజు. పాపం తను నేను ఇద్దరు పొద్దున్నే లేచి ఊడుస్తాం. ఈరోజు ఇంకా నేను కూడా ఊడవాలి. బయటకు రావాలంటేనే వణుకు పుడుతుంది. అలా చల్లగా ఉంది క్లైమేట్. చల్లని క్లైమేట్లో ఇంకా జలుబులు దగ్గులు రాకుండా ఉండాలంటే ఎలా ఉంటుందో చెప్పండి. నా ముఖం మొత్తం వాసిపోయింది. బుగ్గలు బూరలు చూడండి, బుగ్గలు బూరలు అంటారుగా అలా ఉంది నా ముఖం వాసిపోయింది. హే గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంకా టైం వచ్చేసి 6:30 అయిననుకుంటా షాప్. ఇంకా ఇప్పుడే లెగిసిన షాప్ దగ్గర పోవాలని. ఇంకా ముఖం గడుక్కో 6 లెగిసిన ముఖం గడుక్కొని అటు తిరిగి వచ్చేసరికి 6:30 అయింది టైం. నేను లెగిసిన చెప్పిన కదా లైవ్ తమ్ముడు లెగిస్తే 6ంటికే లెగిసి కూర్చుంటాడు ఏదో తుతారి పనికి పోయినట్టుగా అని చెప్పేసి లెగిసిండు. చూడండి ఎందుకు లెగుస్తాడో తెలీదు, ఇంత పొద్దున్నే లెగుస్తాడు. మరి నేను లెగుస్తున్నా అని లెగుస్తాడో, మరి వాడు బయటికి పోవాలని లెగుస్తాడో అవసరం. ఇంత పొద్దున్నే బయట చూడండి అసలు ఇంత చల్లగా. అదే మనం అయితే ఈడిలా బ్రతుకు మంచిగా పడుకున్నాం. ఈడేమో మంచిగా కొనే ఛాన్స్ వచ్చినా కూడా లెగిసి కూర్చుంటుంది ఇంత పొద్దున్నే. फ्रेंड्स खेलना कई की तसुबही फ्रेंड्स खेलना कई कुटी मम्मा बोल कई कुटी की इधर बोल तो छोड़ दी. गुड मॉर्निंग बोल फ्रेंड्स को, హ్యాపీ సండే बोलो. బయటికి పోవాలని ఈడ ఆడాటం. ఇంత పొద్దున్నే లెగిసినా కూడా బయటికి పంపించాలి. ఈడికి ఇంత పొద్దున్నే బయటికి పంపించాలి చిన్నగాడికి. ఓకే గాయ్స్, ఇంక షాప్ దగ్గరికి వెళ్ళాలి. లేట్ అయితే నాయనమ్మ తిట్టిద్ది. బ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తాడు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, రాత్రే కడిగి ఉంచాను బట్టలు. ఇంకా పక్కన ఇంకా బాక్స్లో డ్రై చేయాలి. ఇంకా నేను పొద్దున్నే వెళ్తాను కదా, ఇంకా బట్టలు ఆరబెట్టి అదే ఎండబెట్టి వెళ్తాను. వచ్చేదాకా ఇంకా ఎండకి ఎండి ఉంటాయి. నేను రావాలి, బట్టలు కడగాలి, వేయాలంటే ఇంకా సగం టైం అయిపోయింది అక్కడే. మా పాప అయితే నా బదులు అయితే మా పాప వెళ్తుంది 2 రోజుల నుంచి అయితే. अभी तो जाते शंटी तो कहला तो क्या रे आता नहीं. एक बात बोलो, आता तो कहला नहीं आते ना आता आती चिनी तो तिंडे आती क्या कहता ईडे अब बोल आता ऊ कहता क्या आता. చూడండి చెల్లి ఘాటును చూడండి అట్ట పెట్టింది. ఆడ పెడితే దయ్యం పెట్టినట్టు పెట్టింది గోళ్ళతో. ఇంకా పదండి చలో. కూడా క్లైమేట్ బాగా చల్లగా ఉందన్నమాట గాయ్స్. మంచు లైట్కి పడుతుంది. ఇంకా పొద్దున్న పెంట అంటే ఇది లూజ్ ఉందని తిప్పితే చేసి వెళ్ళింది.
सीट पर रखना, सीट खराब होगा। ఒక చేత్తో నడపాలి, ఒక చేత్తో పట్టాలి. जब तक पीछे रख ले जाना इशू। अच्छा ले जा जब तक जा फिर का अब दिखने को दिख पाप कैसा मारता है तुझे अनु नहीं मारना बेटे चप्पल लेके जाते हैं देखिए ఇంకా అనుగాడిని ఇప్పుడే బయట వదిలిపెట్టింది మమ్మీ. నేనైతే పిండి అది పెట్టేసి వచ్చిన. ఇంకా టమాటా చట్నీ తీసుకెళ్దామని వచ్చినాను. ఇంకొచ్చేసరికి ఈడు బయట ఆడుతుండు. ఇంకా చూపిద్దామని వీడియో క్యాప్చర్ చేస్తున్నా. ఇంకా కివిగాడు కూడా వచ్చిండు ఓ పొద్దున్నే అనుగాడి కోసం. వీళ్ళిద్దరు మంచి జాంజిగిరి దోస్తులు అనమాట. ఎంత కట్టుకున్నా ఎంత తిట్టుకున్నా మళ్ళీ ఇద్దరు ఆడుకుంటారు కలిసి. కానీ మా అనుగాడు ఎక్కువ కొడతాడు అనమాట కివిగాడిని. ఇంకా మమ్మీ అయితే బయట అయితే ఊడుస్తున్నారు. నేను పోయినప్పుడే ఊడటం స్టార్ట్ చేసినారు. ఇంకా సగం అయిపోయింది ఊడటం. చూడండి కొట్టుకుంటూనే ఉన్నారు మళ్ళీ. చూడండి ఊడుస్తున్నారు. ఉరకటం చూడండి. ఇంత చెత్త వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఇంకా చలికాలం కదా ఆకులు రాలిపోతుంది. చూడండి అది ఎట్టాడుతుండో కోతి. ఇగోండి ఆకులు మొత్తం చెట్టు రాలుతున్నాయి అన్నమాట. పక్కడోరి పక్కడోరి పట్టుకు పక్కడోరి. గుడ్ మార్నింగ్ అందుతి. బోల్ మమ్మ. ఇంకా సబ్జా చెట్టుకైతే ఇవి గింజలు మొత్తం రెడీ అయిపోయినాయి అన్నమాట. కటింగ్ సబ్జా గింజలు కటింగ్ ఈరోజు. గొండి చూడండి ఎండిపోయినాయి. అన్నుగాడికైతే నేను ఒక జత మమ్మీ ఒక జత అయితే బట్టలు తీసుకున్నాం అనమాట. రెండిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసేయండి. ఇంకా ఇది వచ్చేసి చెల్లి కొనుక్కుందనమాట క్రిస్టమస్ కానీ అంకుల్ డబ్బులు ఇస్తే. అంటే కదా మా ఇంట్లో ఇంకా సాంబార్ చేస్తున్నాను ఫ్రెండ్. చూడండి దీంట్లోనే సొరకాయ దొండకాయ సొరకాయ బెండకాయ టమాటో ఆనియన్ అవి మొత్తం వేసి ఇంకా సాంబార్ ఉడకబెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే సాంబారు సండే స్పెషల్ అయితే సాంబార్ చికెన్ ఫ్రై చేద్దామని. చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉడుకుతూ ఉంది సాంబారు. దీంట్లో ఏమేమి వేసారు అనుకుంటారు కదా, కొన్ని కూరగాయలు అయితే వేసాను. బెండకాయలు టమాటా సొరకాయ వేసాను ఫ్రెండ్స్. చూడండి సొరకాయ ముక్క కనబడలేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి సొరకాయ ముక్క కూడా హోటల్ స్టైల్లో చేస్తున్నాను. మీరు కూడా ఈ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో పెడతాను. ఈ పక్క అయితే ఇంకా పొయ్యి మీద వాటర్ పెట్టాను. అన్నమ్మకు స్నానం చేపిద్దాను. నిన్న బనీన్ తీసుకున్నాను కదా, స్నానం చేసి బనీన్ వేయాలి వాడికి. ఇక్కడైతే సాంబార్ ఉడుకుతుంది. ఇంకా పాప అయితే ఇంకా చికెన్ తేయటానికి వెళ్ళింది. ఇంకా అన్నమ్మకు స్నానం చేయించిన తర్వాత ఇంకా స్టవ్ ఖాళీ ఉంటుంది కదా, చికెన్ ఫ్రై ఇంకా దాని మీద చేయాలి. ఇంకా అన్నం వండలేదు ఫ్రెండ్స్, ఇంకా నిదానంగా వండొచ్చు. అది 5 నిమిషాల్లో అయిపోయింది కదా అన్నం. ఇంకా బయట అయితే కూర్చున్నాం అనమాట. ఎండ వస్తుంది, ఇంకా అలానే ఒకవైపు చల్లగా ఉంది క్లైమేట్. పిల్లలందరూ ఆడుకుంటున్నారు బయట. చూపిస్తా చూడండి. ఇంకా సండే స్పెషల్స్ ఏమేమి చేసుకున్నారు, ఏమి వండుకున్నారు కామెంట్ చేసేయండి. ఇంకా తలస్నానం చేసిన అనమాట. మమ్మీ అయితే జడేసినారు. ఇంకా కొంచెంసేపు కూర్చున్న ఎండలో, కొంచెం ఎండ వస్తే జుట్టు ఆరిది కదా అని. అసలుకే చలికాలం, తలకి పట్టుకుందంటే జలుబు చేస్తుంది. అందుకని బయట కూర్చున్న ఎండలో జడేపించుకొని. ఇంకా మమ్మ కూడా బయటే కూర్చున్నారు. ఇంకా పిల్లలు గొడవ గడిబిడి చేస్తున్నాడు గొడవ. మమ్మ హాయ్ బోలో మమ్మ. హాయ్ ఫ్రెండ్స్. నేహా కూడా. నేహా ఏంటి స్పెషల్స్ ఏం చేసినారు ఇంట్లో ఈరోజు? ఏమో నాకు తెలియదు. తినలే అన్నం? అదేంటి 1:30 అవుతుంది ఇంకా అన్నం తినలే? తినే ఉంటుంది కానీ చెప్తే అమ్మ 3ంటికి అంట తినేది. నేహా చూడండి మేము తొందరగానే తింటాం. ఇంకా లాలు ఏం చేస్తుండు కనిపించట్లే. లాలు సెల్ చూసుకో. లాలుకి జ్వరం గాయస్ పాపం.
జ్వరమే. సెల్ చూసుకుంటున్నట జ్వరం లాలుకి. ఇంకేంది నేహ సంగతులు? మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ సాంబార్ చేశాను ఫ్రెండ్. సాంబార్ అయితే చూపించాను కదా, చికెన్ కర్రీ అయితే చూపించలేదు, కడుపులో కూడా పోయింది. ఇంకా సాయంత్రం చికెన్ కర్రీ అయితే వండుతాను, అదైతే చూపిస్తాను ఫ్రెండ్. 2 జడలు వేసుకున్నట్టుంది, ఒకవైపు వేసుకుంటే బక్కగా ఉంది చూడండి జడ మొత్తం. సవరం వేసుకుంటే కొంచెం మందంగా ఉంటుంది. ఓకే వ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉన్నాను. బయట కాసేపు సరదాగా కూర్చుంటామని వచ్చాను. బయట మాత్రం కూర్చుంటే చాలా మంచిగా ఉంది ఫ్రెండ్. లోపలైతే చల్లగా ఉంది కదా, ఎండకి కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా ఉంది. అరే మా అన్న కొరే బచ్చా చిట్టి బాబు గెలిగి अब जी हाय बोलो। ఇంకా ఇప్పుడు అను అయితే స్నానం చేసేసిండు. ఇంకా వాడికి అయితే మమ్మీ అయితే ఐబ్రోసింగ్ పెట్టి ఇంకా కొంచెం పౌడర్ అయితే పూసి కొత్త బట్టలు అయితే వేద్దామంటుంది. ఇంకా వాడికి రెడీ చేయడం కోసం మమ్మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఇంకా కాటుక పెడుతున్నాం ఇప్పుడు అనుగాడికి. బాగుంటాడు, వీడి కళ్ళకి బాగుంటుంది అనమాట కాటికి పెడితే. ఇంకా చూడండి కాటిక అయితే పెట్టించుకుంటాడు, మంచిగా ఇష్టంగా పెట్టించుకుంటాడు. వాడికి ఇష్టం పెట్టించుకోవాలంటే, గొడవ చేయటం కానీ అట్లా ఏం చెయ్యడు, మంచిగా పెట్టించుకుంటాడు ఇష్టంగా. చూడండి మీకు చూస్తూనే అర్థమైపోతుంది కదా. నిద్ర వస్తుంది, తలస్నానం చేయండి బజార్ చేయండి స్నోపి కానీ స్నోపి చచ్చిపోయింది ఫ్రెండ్స్, అయినా కూడా పాపం స్నోపి చేస్తున్నాం. ఇంకా అటువైపు పెట్టేసింది, ఇటువైపు పెడుతుంది మమ్మీ. కొంచెం మందంగా పెట్టించుకుంటూ, మందంగా పెడితేనే బాగుంటుంది అండి. బడే రెడీ చేసింది మమ్మీ వీడికి. బుగ్గుచుక్కలా కనుక కాజల్ కాజలా నేను కాజల్నైంది. ఈ బుగ్గు చుక్కకి ఏం తక్కువ లేదు. బుగ్గు చుక్క బుగ్గు చుక్క బుగ్గు చుక్క పెట్టించుకుంటుండు తమ్ముడు. చూడండి గాయ్స్, అటువైపు చూస్తుండు బుగ్గు చుక్క పెట్టించుకుంటూ. ఈ చీమిడి ముక్క ఒకటి వేసుకొని ఇక్కడ కూడా పెట్టాలి. ఈడ కూడా పెడితే బాగుంటది, నాకు ఇష్టం ఇక్కడ కాటిక పెడితే. अरे नागुल जरा बस आई दिखे स्नोफी बस में आज गए घाघरा पहन को जब दिखा अम्मा जाते हैं हमें बिजवाड़ जाते हैं अंकुल ना घर को क्रिस्टमस को पाउडर डब्बा देंगे పౌడర్ పెడ ఇంకా మమ్మీ వాడికి हंकी मुझे हंकी मुझे हंकी मुझे हंकी मुझे हंकी హంకి ముచ్చు అనగానే కళ్ళు మూసేస్తాడు అనమాట వాడు. ये भी हंकी मुझे ये भी हंकी मुझे हंकी 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 అయ్యో ఇంకా చూడండి బుగ్గు చుక్క ఎంత అందంగా ఉందో. ఈ నా కొడుకి బుగ్గు చుక్క పెట్టించుకొని ఇంకా పడుకొని చూస్తుండు. ఏదైనా తమ్ముడు గాడు కూర్చొని చేపించుకోడు అనమాట, పడుకొని చేపించుకుంటాడు. వాళ్ళ డాడీ కూడా ఫోటో దిగంటే ఒళ్ళో పడుకుంటాడు వచ్చి అలాగా. ఇంకా అనమ్మ అనుకి బట్టలు అనమాట చూపిస్తాను ఆగండి. అనుకు తెచ్చిన బట్టలు అనమాట ఫ్రెండ్స్. ఇదైతే ఇంకా మా పాప సెలక్షన్ చేసింది అన్నమ్మకి బన్నీను. వాడి జుట్టే ఉంది డ్రెస్ మొత్తం చూడండి. ఇప్పుడు ముఖం అదే నోరు పెట్టి లాగిండు. ఇదైతే నా సెలక్షను. ఈ రెండిట్లో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్. ఇప్పుడైతే వేద్దాము. అన్నమ్మకు పౌడర్ వేసాను కదా. ఇంకా ఈ డ్రెస్ అయితే వాడికి 31st రోజు అయితే వేస్తాము, న్యూ ఇయర్ అప్పుడు. ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు వేస్తాం, వేద్దాం. ఎందుకంటే ఇదైతే కొంచెం మందంగా ఉందన్నమాట, చలికాలం కదా. సో గాయస్ ఇంకా అను అయితే డ్రెస్ వేయించుకుంటుండు చూడండి. బిజీ చేస్తుంది మమ్మీ అని డ్రెస్ వేయడానికి. పాపం మొత్తం వాడి జుట్టే ఉంది కొట్ట డ్రెస్కి చూడండి. జుట్టు ఊడుతుంది, వాడికైతే తర్వాత చేయాలి, తల దూవాలి. డ్రెస్ అయితే వేయించుకుండు తమ్ముడు గాడు. బాగున్నాడు. అమ్మి బాలి జోలపాతం అమ్మ బాలి జోలపాతం. బాగున్నాడు వాడు ఈ డ్రెస్ లో. ఎంత అక్క సెలక్షన్ కదా, బోరాని ఉంటుంది మేడం.
స్టైల్ మాంది ఇప్పుడు ఆగట్లేదు, కొత్తది చేసింది ఇంకా బయటికి వెళ్ళాలి. అన్న एक बार खड़ा ను దిఖింగే చూడండి. అబ్బా పోతాడంట వాడు బయటికి, వాడి హడావుడి వాడికే ఉంది, కానీ మొత్తం వాడి జుట్టే ఉందన్నమాట డ్రెస్ మొత్తం. చూడండి ఇంకా వాడికి ఫోటోలు తీస్తాను, నేను లాస్ట్లో పెడతాను చూడండి మీరు వీడియో లాస్ట్లో. ఇంటి దగ్గర ఒక ఆంటీ అయితే వచ్చినారనమాట అడుక్కోవడానికి, ఇంకా వాళ్ళ పాప అనమాట. తను పిలవంగానే వచ్చింది పాపం. ఇంకా ఒక చాక్లెట్ అయితే ఇచ్చినాను, షార్ట్ వీడియోలో వచ్చింది చూడండి గాయ్స్. ఆడుకుంటుంది తను. ఇగోండి ఆంటీ వాళ్ళ పాప అనమాట, చూడండి. హెల్ప్ చేయండి గాయస్ మీరు కూడా ఇట్లాంటి వాళ్ళకి. సో గాయస్ ఇంకా మధ్యాహ్నం చికెన్ ఫ్రై, సాయంత్రం కోసం చికెన్ కర్రీ. చూడండి ఏం ఉడుకుతుంది, ఇబ్బా వాసన అయితే గుమగుమలాడుతుంది. ఇంకా టేస్ట్ చూసేసినాను, మస్తు ఉందన్నమాట. ఇంకా చపాతీలో అయితే ఇంకా తగ్గేదేలే కాంబినేషన్. ఇంకా నేనైతే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంకా మా వారు ఇంకా మరి రమ్మంటే రాడు ఆయన ఇక్కడికి, ఇంకా నేను పిల్లలే వెళ్ళాలి. ఇంకా ఇద్దరు పిల్లలు తీసుకెళ్దామంటే రేపు ఈ స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదా, దాంట్లో ఉంది. ఇంకా ఇప్పుడు అక్కడ నడవాలంటే నాకు కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, డ్యాన్స్ వేయాలి కదా రేపు. నేను రాను, వెళ్ళి రండి అని చెప్పింది. మరి మా వారి కోసం పాప కోసం అయితే కూర చేశాను. వెళ్ళేటప్పుడు అయితే ఇంకా రైస్ పెట్టి వెళ్తాను, ఇంకా ఆమె చూసుకుంటుంది. బ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. ఒకవేళ వాళ్ళు వీడియోలోకి వస్తే వీడియో కూడా తీస్తాను. మా బావకి అందరూ హ్యాపీ బర్త్డే టు యూ అని విష్ చేయండి. మా పెద్దనాన్న బర్త్డే గాయస్, హ్యాపీ బర్త్డే ఇద్రీస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే పెద్దనాన్న ఈ వీడియో చూసినట్టయితే. పెద్దమ్మోళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయినాం అనమాట, వెళ్తున్నాము. ఇంకా బ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి గాయస్. ఇంకా పెద్దమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చినాం అనమాట. ఇంకా పెద్దమ్మ అయితే కీర్ అయితే చేసినారు, ఇంకా మమ్మీ కూడా తింటున్నారు. చూపిస్తా చూడండి మామా. రవ్వ కేసరి, రవ్వ కీర్, తెలుగు పోతే నాకే రవ్వ పాయసం, నాకు తెలుగు రాదు ఫ్రెండ్స్ చెప్పడానికి. ఇలా ఉంది మమ్మీ టేస్ట్. సూపర్ ఉంది టేస్ట్. అఫ్రీన్ హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. బాగుంది కేసరి పాయసం. కేసరి పాయసం కదే, రవ్వ పాయసం. రవ్వ పాయసం 24 लगता है वो 24 या 50 है। जब खूब छेगा ने बाद बिरयानी का दम हुआ हैप्पी बर्थडे। కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా అఫ్రీన్ వాళ్ళ డాడీకి అయితే కేక్ అయితే తినిపిస్తుంది. ఇంకా పెద్దమ్మ కూడా పెద్దనాన్నకి కేక్ అయితే తినిపించినారు. ఇంకా సోను అన్నయ్య కూడా కేక్ అయితే తినిపించినారు వాళ్ళ డాడీకి. ఇంకా అఫ్రీన్ అను సోను అన్నయ్య ఇద్దరు అన్న చెల్లెళ్ళు అనమాట. ఇంకా నేను కూడా చెల్లి ఫోటో దిగినామన్నమాట. ఇంకా కేక్ కూడా తినిపించినాము. ఇంక ఇది వచ్చేసి పెద్దనాన్నది 50th ఇయర్ బర్త్డే అనమాట. 50 years తగిలినాయి పెద్దనాన్నకి. ఇంకా అన్నయ్య అయితే బలవంతంగా 50 years దాటినాయి కదా అని చెప్పేసి కేక్ కటింగ్ అయితే చేయించినారు. ఎప్పుడు కేక్ కటింగ్ చేయరు, ఫస్ట్ టైం అనమాట చేయటం. 50 years తగిలిందని చెప్పేసి అన్నం తిన్న తర్వాతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోయింది, మస్తు జరుపుకున్నాం అనమాట. ఫన్నీగా సింపుల్గా బాగా చేసుకున్నాము. పెద్దనాన్నకి విష్ చేయని వాళ్ళందరూ విష్ చేసేయండి గాయస్. ఇది వచ్చేసి క్యూట్ ఫ్యామిలీ అనమాట. బాగుంది కదా పెద్దమ్మల ఫ్యామిలీ, సింపుల్గా మంచిగా ఉంది కదా. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ టు ఆర్టీ లవర్స్ బ్లాగ్స్. బై, టేక్ కేర్.